పాశ్చాత్య పోకడలు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ కళలు మరుగున పడకుండా కూచిపూడిలో రాణిస్తోంది ఆ యువ నాట్యకారిణి. ఓవైపు చదువులో ప్రతిభ చూపిస్తూనే మరోవైపు కళారంగంలో తనదైన ముద్ర వేసుకుంటోంది. ఇప్పటివరకు 100కు పైగానే ప్రదర్శనలు ఇచ్చి 50కి పైగా అవార్డులు, ప్రశంసా పత్రాలు సాధించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకొస్తున్న యామిని కథనం ఇది. అరవై 4 కళల్లో ఒకటైన నృత్యం అంటే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి అమితమైన ప్రేమ. ఆహార్యం, అభినయం, వాచకం కలగలిపి లయబద్ధంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ నృత్యం చేసి ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందుకుంది. అంతేకాదు, తాను చదివిన పాఠశాల, కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో ఈమె నృత్యం ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్లు పట్టు సాధించింది. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో గుర్తింపు సంపాదించుకుంది. నృత్యం చేస్తున్న ఈ యువతి వెంకట యామిని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మనోహర్, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 2వ ఏడాది చదువుతోంది. 3 ఏళ్ల వయసులోనే నాట్యంపై మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. స్వస్థలంలోనే నటరాజ కళాక్షేత్రంలో కూచిపూడిపై శిక్షణ ఇప్పించారు. 12 ఏళ్ల వ్యవధిలో 100కు పైగా ప్రదర్శనలిచ్చి 50కి పైగా అవార్డులు, ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కూచిపూడి గురువు మొహిద్దీన్ స్ఫూర్తితో నృత్యంలో రాణిస్తున్నానని చెబుతోంది యువతి. ఎక్కడ ప్రదర్శన చేయాలన్నా ఆ గ్రూప్లో తాను ఒకరిగా ఉండాల్సిందే అన్నట్లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చింది. నేను గత 10 సంవత్సరాలుగా కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను. ఇది నేర్చుకోవడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ వల్లనే నన్ను మా మాస్టర్ మొహిద్దీన్ ఖాన్ సార్ వద్ద చేర్పించి నాకు ఈ శిక్షణ ఇప్పించారు. నేను శ్రీ నటరాజ కళాక్షేత్రం వైఎంఆర్ కాలనీలో ఇప్పటి వరకు డాన్స్ నేర్చుకున్నాను. ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ చేశాను. మహానాడులో కూడా చేశాను. కడప యూత్ ఫెస్టివల్లో 2nd ప్రైజ్ వచ్చింది మాకు. నంది అవార్డు ఒకటి అరుణాచలంలో వచ్చింది అండ్ ఇంకొకటి బెంగళూరులో వచ్చింది. స్టేట్ లెవెల్లో ఒక 10-20 అవార్డ్స్ దాకా వచ్చాయి. రవీంద్ర భారతిలో ఆంజనేయ స్వామి పురస్కారం వచ్చింది. సో ఇప్పటి వరకు మా అమ్మ, మా నాన్న ప్రతిదానికి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. కూచిపూడిలో సర్టిఫికేట్ కోర్స్ చేశాను, డిప్లొమా చేశాను. విజయవాడ దగ్గరున్న కూచిపూడి జిల్లాలో శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో చేశాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ చేయాలని అనుకుంటున్నాను. కూచిపూడిలో డాన్స్ క్లాస్ పెట్టాలని ఆశగా ఉంది ఫ్యూచర్లో. ఆడపిల్లలకు డాన్స్ ఎందుకని అందరూ హేళన చేసినా తల్లిదండ్రులు అవేమీ పట్టించుకోకుండా ముందుకు నడిపించారని చెబుతోంది యామిని. ప్రస్తుత సమాజంలో యువత ఎక్కువగా వెస్ట్రన్ వైపే మొగ్గు చూపుతున్నారని, కానీ కూచిపూడి, భరతనాట్యంలోనూ భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లొచ్చని వివరిస్తోంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ట్రై చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం ఎన్ని అవర్స్ డాన్స్ చేయగలిగితే అన్ని అవర్స్ చేసి ప్రొద్దుటూరు నుండి కూడా అమ్మాయిలు చేయగలరు అని నిరూపిద్దామని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఉండే పొజిషన్లో పేరెంట్స్ ఎవరు బయటికి పంపించరు. మెయిన్లీ డాన్స్ చేస్తున్నారా, ఎందుకు పంపిస్తున్నారు మీ అమ్మాయిని అని మా అమ్మ, మా నాన్నకి చాలామంది చెప్పారు. కానీ వాళ్ళు అవేం పట్టించుకోకుండా నన్ను పంపించినందుకు నేను చాలా రుణపడి ఉంటాను. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మా సార్ మొహిద్దీన్ ఖాన్ గారు ప్రతిదానికి సపోర్ట్ చేసేవాళ్ళు. మీరు చేయాలి, ఖచ్చితంగా మీరు చేయగలరు అని మమ్మల్ని ప్రోత్సహించడం ద్వారానే నేను ఇక్కడి వరకు వచ్చానని అనుకుంటున్నాను. ఇప్పుడు వెస్ట్రన్ దీనికే అందరు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇదే చూడాలనుకుంటారు. క్లాసికల్ ఎవరికి నచ్చదు చూడడం, కానీ క్లాసికల్లో కూడా ఇంట్రెస్ట్ రావాలని నేను పిల్లలకి అందరికీ చెప్తుంటాను. నేను డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మా చైర్మన్ హరినారాయణ సార్ అండ్ గౌరీ సార్ వీళ్ళు నన్ను ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. ఏ ఫంక్షన్ వచ్చినా కూడా నీ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పటివరకు నేను మినిమం 10 టైమ్స్ పర్ఫామ్ చేసే కాలేజ్లోనే. డాన్స్ నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువుల్లో చురుగ్గా ఉండే అవకాశం ఉంటుందని చెబుతోంది యామిని. కూచిపూడిలో సాధించిన సర్టిఫికెట్స్తో డాన్స్ టీచర్గా అవకాశాలు పొందవచ్చని వివరించింది. ఇటీవల దూరదర్శన్లో ఆడిషన్ ఇచ్చానని, దాని ఫలితాలు కూడా త్వరలోనే వస్తాయని చెబుతోంది.
లాస్ట్ టైం తెలుగు భాష దినోత్సవంకి నేను వెంకయ్య నాయుడు గారిని కూడా కలిసే అవకాశం వచ్చింది. ఈ కూచిపూడిలో సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా, ఎంఏ చేయడం వల్ల కూడా బయట చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ చదువుకుంటేనే జాబ్ వస్తుంది అని ఊహలో ఉండకుండా ప్రొఫెసర్స్గా వెళ్ళొచ్చు, డాన్స్ టీచర్స్గా. గవర్నమెంట్ జాబ్స్లో కూడా మీకు రిజర్వేషన్స్ ఉన్నప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల కొన్ని పాయింట్స్ వస్తాయి. అట్లాగే డాన్స్ నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, చదువులో కూడా పిల్లలు చాలా మెరుగ్గా ఉంటారని నేనైతే నమ్ముతాను. అట్లే స్ట్రెస్ ఉన్నా కూడా డాన్స్ చేయడం వల్ల మనం దాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని అనుకుంటున్నాను. నాకు అవార్డు వచ్చినప్పుడు మంచిగానే ఫీల్ అయ్యారు. అన్నిటికంటే ఎక్కువ నేను రవీంద్ర భారతిలో అవార్డు తీసుకున్నప్పుడు మంచిగా ఫీల్ అయినారు వాళ్ళు. రీసెంట్లీ నేను దూరదర్శన్ ఆడిషన్ కూడా ఇచ్చి వచ్చాను. ఆ రిజల్ట్స్ కూడా ఈ మంత్ ఎండింగ్లోకి వచ్చేస్తాయి. ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనల్ని అక్కడ డాన్స్ చేయడానికి పిలుస్తారు. కుమార్తె కూచిపూడిలో ప్రముఖుల నుంచి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు యామిని తల్లిదండ్రులు. పిల్లలకు చదువు చెప్పించడమే కాక వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసినప్పుడే విజయాలు సాధిస్తారన్నారు. బంధువులు వారించినా కుమార్తెను ఉన్నత స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. పాపకి ఎందుకు మీరు డాన్స్ అని చాలా వాళ్ళు, వీధిలో వాళ్ళు అందరూ చెప్తా ఉంటే మేమైతే వద్దు, మేము ఆ పాపకు మ్యారేజ్ అయిన వరకు మేము పంపిస్తానే ఉంటాం, తర్వాత ఆమె ఇష్టం, క్లాస్ పెట్టుకోవాలనుకుంది కానీ మాకు ప్లేస్ లేదు, ఇంకా సార్ దగ్గరికి వెళ్తా ఉంటుంది. అవార్డులు వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో మాత్రం మేము చాలా ఆనందపడినాం. సార్ వల్లనే కదా అనేసి ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకుంటున్నాం. అంతే. ఒక సక్సెస్ అనేది ఊరికే రాదు. ఇటువంటి పొజిషన్కి వచ్చింది మా అమ్మాయి అంటే ఆ అమ్మాయి కష్టం ఎంతుందో అందులో మాది కూడా 50% కష్టం ఉంది. తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మీ పిల్లలకి చదువు ఒకటే, ర్యాంక్ ఒకటే, మార్కులు ఒకటే కాదు, ఖచ్చితంగా వేరే యాక్టివిటీ అనే దాని గురించి కొంచెం మీరు ఆలోచించండి. ఇటువంటి వాళ్ళకు చాలా గౌరవం లభిస్తుంది. అది ఇప్పుడు తెలియదు అనమాట. ఏదైతే ఈ నృత్యం అనేది ఉందో 64 కళలో ఇది ఒక కళ. చాలా మంది బంధువులు ఎన్నో మాటలు అంటున్నా కూడా అవన్నీ పట్టించుకోవద్దు. మన సక్సెసే వాళ్ళకి జవాబు అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. దానివల్లే ఈరోజు ఈ సక్సెస్ ఇంతవరకు జరిగింది. కూచిపూడిలో యామిని ఈ స్థాయికి రావడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నాడు గురువు మొహిద్దీన్. ఓవైపు విద్యను అభ్యసిస్తూనే మరోవైపు కూచిపూడిలో అవార్డులు సాధించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు అధ్యాపకులు. కూచిపూడి సాంప్రదాయంలో డిప్లొమా కోర్సులు కూడా పూర్తి చేసి తను ఒక ఉన్నత స్థాయిలో నిలబడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో కూడా గెలుపొంది మా యొక్క నటరాజ కళాక్షేత్రానికి ఎంతో మంచి పేరు తెచ్చినటువంటి కళాకారిణిగా మా యొక్క శిష్యురాలని మేము ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటాము. ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించి విద్యార్థులకు ఈ యొక్క నృత్య శిక్షణను వారికి నేర్పించాలనేటువంటి, తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో తను యొక్క ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తుంది. మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేదే నా ఆకాంక్ష. మరుగున పడిపోతున్నటువంటి ఈ నాట్య కళను దాంట్లో జీవం పోసి చేయడం అనేది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. అట్లా మా విద్యార్థి యామిని నాట్య ప్రదర్శనలో అన్ని విధాలుగా ముందుకు పోతోంది. భవిష్యత్తులో కూడా మేము ఒక గొప్ప స్థాయిలో ఈ అమ్మాయిని చూడాలని కళాశాల తరపున కోరుకుంటున్నాము. ప్రోత్సాహకంగా కూడా ఆ అమ్మాయి అభివృద్ధి చెందడానికి కళాశాల ఎప్పుడు ముందుగానే ఉంటుంది. ఒక వరల్డ్ రికార్డు కూడా ప్రయత్నం చేస్తోంది. దాన్ని కూడా ఆ అమ్మాయి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కళాశాల తరపున కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. వెలికి తీస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెబుతోంది ఈ యువతి. భవిష్యత్తులో గిన్నిస్ రికార్డు సాధించడంతో పాటు డాన్స్ స్కూల్ స్థాపించడమే లక్ష్యమని చెబుతోంది యామిని.